హలో అండి. వెల్కమ్ టు ఆల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ ఏమన్నా అడిగినప్పుడు, ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈజీగా కూడా అయిపోతది. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇక్కడ నేను కొన్ని బియ్యము, 2 బంగాళదుంపలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకుందాము. బియ్యాన్ని బాగా కడిగి ఒక 2 గంటల పాటు నానబెట్టుకుందామండి ఈ బియ్యాన్ని మొత్తాన్ని. 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఆలుగడ్డ ముక్కల్ని తీసుకుందామండి. ఇట్లా ఆలుగడ్డ ముక్కలు ఇట్లా కట్ చేస్తే తొందరగా ఉడికిపోతాయన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ ఏసే లోపల అనేది అంత ఉడకదు. ఇలా కట్ చేసేసుకున్నట్టయితే తొందరగా ఉడికిపోతది. దీంట్లో కొంచెం సాల్ట్ ఏసి ఇవి బాగా ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత బియ్యం అనేవి బాగా నానిపోయినాయండి. చూసారు కదా ఇలా బాగా నానిపోయినాయి. ఈ నానిపోయిన బియ్యాన్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుందాము. ఇలా మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నానండి బియ్యం మొత్తాన్ని. ఇలా చేసి ఇవ్వండి చాలా బావుంటాయి. పిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా అన్నిటిని ఇలా మిక్సీ జార్‌లోకేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకొని ఇది బాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా ఇలా లిక్విడ్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇలా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈలోపు మనం ఆలుగడ్డ ముక్కలనేవి ఉడికినాయా లేదా చూసుకుందాము. చూసారు కదా ఈ ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆలుగడ్డని కూడా మిక్సీ పట్టేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు దీనికున్న పొట్టుని బాగా తీసేసి ఇవన్నిటిని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇలా చేసి ఇవ్వండి చాలా బావుంటది. చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలైతే. ఇలా మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇది కూడా మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాము ఈ ఆలుగడ్డ పేస్ట్‌ని కూడా. ఇలా మొత్తం దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొంచెం సాల్ట్, కొంచెం వాము, కొంచెం వాముని యాడ్ చేసుకుందామండి. కొంచెం చిటికెడంతా వంట సోడాని యాడ్ చేసుకుందామండి. చిటికెడంతా వంట సోడాని యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని బాగా కలబెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు ఇది బాగా అలాగే నాననిద్దామండి పిండి మొత్తాన్ని. ఇలా బాగా మొత్తం మిక్స్ చేసుకొని ఆలుగడ్డ ప్యూరీ ఇదంతా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఒక పావుగంట వరకు నానబెట్టుకుందామండి దీన్ని. ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే వాటితోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక 20 మినిట్స్ వరకు ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు బాగా పిండిని అనేది బాగా నానబెట్టుకుందామండి. 20 మినిట్స్ తర్వాత పిండి అనేది ఇలా నానిపోయింది. చూసారు కదా ఇలా నానిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఈ ఆయిల్ అనేది బాగా వేడవ్వనిద్దాము. ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బోండాలు, పునుగులు ఎలా యాడ్ చేసుకుంటామో ఈ పిండిని అలానే యాడ్ చేసుకుందామండి. 1 బై 1 ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని యాడ్ చేసుకోండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ చూస్తుర్రు కానీ లైక్ అయితే కొడతలేదు ఎవ్వరు. చూసారు కదా ఇలా అన్నిటిని యాడ్ చేసుకుందాము. ఇవి పచ్చిపిండి కాబట్టి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం అనేది పడుతుందండి. 2 సైడ్లు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ ఇవి ఫ్రై అవ్వడానికి టైం అయితే పడుతుంది. ఇలా బాగా తిప్పుకుంటూ 2 సైడ్స్ తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా చేసి ఇవ్వండి పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. పిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. చాలా బావుంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా! ఇప్పుడు వీటిని ప్లేట్‌లో టిష్యూ పేపర్‌లోకి గానీ, ఒక ప్లేట్‌లోకి గానీ తీసుకుందాము. ఇవి మొత్తాన్ని చాలా బావుంటాయండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. వీటిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. నెక్స్ట్ కూడా అలానే వేసుకొని మొత్తం సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుందామండి. చూసారు కదా అసలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. అసలు మనం దీంట్లో ఆలుగడ్డ అనేటట్టు ఉండదు. ఇప్పుడు పునుగులు బయట కొన్నట్టే వస్తాయన్నమాట. పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు.
నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి ట్రై చేసి. థ్యాంక్ యూ ఆల్.